ఓటింగ్ని మొత్తం తారుమారు చేస్తున్నారు, దొంగ ఓట్లు కూడా వేస్తున్నారు అనే టైప్లో ఏమంటారు? కాదండి, దొంగ ఓట్లు వేయడానికి ఎలక్షన్ ఆఫీసర్ వీకా, ఫిలిం ఛాంబర్ వీకా? ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు? దామోదర్ గారు. అంటే గిల్డు తాలూకు మనుషులు సెక్రటరీ గారు అండి. ఇప్పుడు ఎలా వేస్తారు? దొంగ ఓట్లు వేయడం ఎలా కుదురుద్ది? ఎవరు అమాయకులు? ఇప్పుడు వాళ్ళు దొంగ వేసినా మేము ఒప్పుకోం, మేము వేసినా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఇవన్నీ అబద్ధం మాటలండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మా పోరాటం ఎవరు దిల్ రాజు మీద కాదు, ఎవరి మీద కాదు. రెండు చిన్న సినిమా, పెద్ద సినిమా. ఆ గిల్డ్ అని సంస్థ పెట్టి మన నిర్మాతల మండలిని, ఫిలిం ఛాంబర్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దానికి వచ్చే ఆదాయాన్ని, నిర్మాత మండలికి వచ్చే ఆదాయాన్ని దెబ్బ కొట్టున్నారు. అందుకే తప్ప చదరవాడ శ్రీనివాసరావు గారు, యలమంచి రవిచంద్ర గారు వీళ్ళందరూ కూడా లాస్ట్ టైము దిల్ రాజు గారికి సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారంటే, మీకు మేము మా వైపు రండి, మీరందరూ గెలిచే గుర్రాలు మీరు, మా వైపు వస్తే కనుక మీకు కావాల్సిన ఏది నిర్మాతలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ, లేదంటే క్యూబిఎఫ్ఓలు కానీ ఇవన్నీ నేను పూర్తిగా నిర్మూలిస్తాము, మీకు ఉపకారం చేస్తామంటే మా ఊళ్ళు అందరూ కూడా అటువైపు వెళ్ళారు. మోహన్ వడ్డపట్ల, నాగిని, పద్మిని నాగులపల్లి, అలాగా సురేందర్ రెడ్డి గారు అందరూ కూడా అటువైపు వెళ్ళారండి. కానీ అక్కడ 2 సంవత్సరాల నుండి ఏమీ ఒక్క రూపాయి కూడా ఏం ఉపకారం చేయలేదు, ఏ విధమైన బెనిఫిట్ చేయలేదు. అందుకని అదే ఎవరైతే మన పక్కని మా దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి వలస వెళ్ళారో వాళ్ళందరూ తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ మోసం చేస్తున్నారు. అక్కడ ఏమీ జరగట్లేదు. అక్కడ వాళ్ళు పెద్ద సినిమాలు, 10 సినిమాల గురించి తప్ప చిన్న సినిమా గురించి ఎవడో ఆలోచించట్లేదు. కాబట్టి ఏ పరిస్థితుల్లోని మనం అందరం ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ అదే యలమంచి రవిచంద్ర గారు, అలాగే పద్మిని నాగులపల్లి గారు, అలాగే అందరూ కూడా ఇటువైపు వచ్చి మా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ చదలవాడ శ్రీనివాసరావు గారు అనే కుంభస్థలం మాకు ఉంది. ఎందుకంటే ఆయన ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు సాయం చేస్తారు. కానీ ఈయన అడిగి తెలుసుకుని ఎవరు కష్టం వచ్చిందో చూసి ఆడికి సాయం చేసేంత గొప్ప మనిషి ఆయన మా వైపు ఉండి అసలు కనుక వాళ్ళు ఫిలిం ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి మన ఇన్సూరెన్స్ కనుక చేస్తారు. వాళ్ళు చేయకపోతే నా డబ్బుటి నేను చేస్తానని ముందుకు వచ్చాడు. ఆయనకి ఏం అవసరం అండి? ఆయనకి ఏ పదవి అక్కర్లేదు, ఏ పదవి తీసుకోడు ఆయన. ఆ పదవి తీసుకున్నంత ఖాళీ లేదు ఆయనకి. కానీ ఈవేళ ఆయన మా పక్కన సపోర్ట్ చేయడం ఎందుకంటే న్యాయంగా చిన్న నిర్మాతకి న్యాయం జరగాలని. పూరి జగన్నాథ్ గారు ఒకసారి చెప్పారు, అసలు సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ చిన్న సినిమాల మీద, ఫ్లాప్ సినిమాల మీద అని. ఇప్పుడు మేము రెగ్యులర్ సినిమాలు తీస్తున్నామండి. ఇందాక ఎవరు అంటున్నారు సినిమాలు తీయడం వాళ్ళు అందరూ అక్కడ నుంచి ఉన్నారు అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళని మేము ఖండించాం. ఎందుకంటే వాళ్ళు నోరుంది కదా, వాళ్ళు మాడితే మేము మాడకూడదు. నేను 15 సినిమాలు స్టార్ట్ చేశాను. నేను నిరంతరం సినిమాలు తీస్తున్నా. అలాగే యలమంచి రవిచంద్ర గారు సినిమా తీశారు, రెడీ ఫర్ రిలీజ్ ఉంది. అలాగే మా దాంట్లో కూడా 12 మంది ఈసీ మెంబర్లు ఉంటే 10 మంది సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు చదరవాడ శ్రీనివాసరావు సినిమా తీస్తున్నారు. మనం ప్రసన్న కుమార్ గారు వెనక మొన్న రేల నరసింహ డైరెక్షన్ సినిమా చేశారు. ఇవన్నీ మీకు తెలుసు. మీడియా వాళ్ళకి అందరికీ కూడా ఎవరెవరు సినిమాలు తీస్తున్నారు, ఎవరో తీయట్లేదో తెలుసు అందరికీ. కాబట్టి మనం ఏదో మైకి దొరికింది కదా అని ప్రతి ఆరోపణలు కాదండి. న్యాయంగా ఓటు అడిగితే అందరూ అడుగుతారు కదా, అలా అడగడం తప్పలేదు. ఎవరికి వెళ్తారు పని చేస్తాం. లోగడ మేము 6 వాళ్ళు 6 వచ్చారు. అప్పుడు ఏమైంది? ఏది ఏం జరగల. ఇప్పుడు మా ప్యానల్కి మీరు 12 ఓట్లు వేస్తే మేము గెలిచి చూపించి మేము ఏమైతే 3 ఎజెండా పెట్టినామో ఆ 3 ఎజెండాలు మేము పూర్తి చేయగలం. 1 యూఎఫ్ఓ క్యూబ్ అనేది పూర్తిగా నిర్మూలిస్తాం. 2 చిన్న సినిమా కూడా ప్రతి చోట 25 థియేటర్స్ పడేలా చేస్తాం. 3వది మనకి ప్రొడ్యూసర్స్కి అందరికీ వచ్చినటువంటి ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము సబలీకృతంగా మేము కంటిన్యూ చేస్తాం. ఈ 3 చేయాలంటే నా ప్యానల్కి వేయండి రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఆరోపణలు ఏం చేసినా రేపు ఈవినింగ్ 5 o'clock అయితే మళ్ళీ అదే దామోదర్ ప్రసాద్ గారు, అదే దిల్ రాజు గారు, మేము అందరం ఒకటే ఉంటాము. కాబట్టి ఏదో అవకాశం దొరికింది కదా అని ఎవరిని ఎప్పుడు బ్లేమ్ చేయొద్దు. నేనైతే ఇప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేయాల. దిల్ రాజు గారు లాంటి వాళ్ళు మనం ఫస్ట్ మీటింగ్లో చెప్పారు, ఏమంటే నేను గెలిస్తే వెంటనే యూఎఫ్ఓ క్యూబులు అన్నీ కూడా చిన్న నిర్మాతలు పెట్టకుండా ఎగ్జిబిటర్స్ కానీ మేము కానీ పెట్టుకుంటాము. ఇది అమలు జరగడం టైం పడుతుంది కాబట్టి ముందుగా నేను స్టార్ట్ చేస్తా. మా దిల్ రాజు గారి కంపెనీ నుంచి ఆయన అనుబంధ సంస్థలు ఉన్నాయి 5-6. ఆ అనుబంధ సంస్థల నుంచి మేము అందరూ కూడా కంటిన్యూ చేస్తున్నాం. రేపు నుంచి ఏ చిన్న సినిమాకి క్యూబిఎఫ్ఓ తీసుకోమన్నారు. ఆయన జరగల. 11 నెలలు అయిపోయిన తర్వాత 12 నెలలు ఆయన మీటింగ్ పెట్టి, ఇది నాకు ఈసీ లాస్ట్ మీటింగు, నేను ఏదో చాలా చేద్దానుకున్నాను కానీ నాకు కొన్ని శక్తులు వాళ్ళు చేయలేకపోయాను, సారీ అని ఆయన చెప్పారు. ఇది నేను నోటితో చెప్పడం కాదు, అక్కడ ఈసీలో మినిట్స్ ఉంటాయండి. ఆయన చెప్పిన మాటను మీకు రికార్డింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి మేము ఎవరిని నిందించట్లా. ఫస్ట్ పాయింట్, ఓటు అనేది అమాయకులు కాదు ఓటర్స్. ప్రొడ్యూసర్ అంతా తెలియని కదా, వాళ్ళు ఎవరిని కావాలని ఎన్నుకుంటారు. మళ్ళీ 6 వచ్చామనుకోండి, ఆ పనులు అలాగే ఉంటాయి. కాదు మాకు అట్లీస్ట్ 11, 12 వస్తే కనుక మేము డెఫినెట్గా ఇవన్నీ అన్ని పనులు చేసి చూపించగలం. మా వెనకాల అండగా చదరవాడ శ్రీనివాసరావు ఉన్నారు. మళ్ళీ మీరు ఒకసారి తెలియజేస్తున్నామండి. ఒకటి సార్, ఒకటి అంటే ఈ అన్ని ఎలక్షన్స్ వేరు, ఈ ఎంపిక అనేది ఉంటుంది. ఈసీ మెంబర్స్ అందరూ కలిసి ఎట్లా అండి ఓవరాల్గా ఈ అధ్యక్షుడి ఎన్నిక కానీ ఎలా జరుగుద్ది? అలా ఏంటంటే మనకి 4 సెక్టార్స్ ఉన్నాయండి. 1 ప్రొడ్యూసర్ సెక్టారు, 2 డిస్ట్రిబ్యూటర్ సెక్టారు, 3 ఎగ్జిబ్యూటర్ సెక్టారు, 4వదేమో స్టూడియో సెక్టార్. ఈ 4 సెక్టార్లు కలిపి 48 ఓట్లు ఉంటాయి.
ఈ 48 ఓట్లు కాకుండా ఒక్కో సెక్టార్ నుంచి సెక్టర్ చైర్మన్ ఉంటారు నలుగురు. ఆ నలుగురు ప్లస్ ఈ 48 మంది 52 మంది కలిసి మేము పైకి వెళ్తాం. ఈ 52 మందిలోనే ఎన్నుకుంటామండి ప్రెసిడెంట్ని, సెక్రటరీని, ట్రెజరీని. నేను జనరల్గా ఏంటంటే వాళ్ళకి 25 మంది మేము 20 మంది వచ్చామనుకోండి టై పడుతుంది. అలా కాకుండా వాళ్ళు 30 మంది మేము 20 మంది వచ్చామనుకోండి అవగా ఉంటుంది. మేమే 30 మంది వాళ్ళు 20 మంది వచ్చారనుకోండి డిఫరెంట్గా మాకు ఏర్పడుద్ది. ఇది మీకు మన కార్పొరేటరు ఈ మేయర్ ఎలా ఎలక్షన్ ఉంటుందో అలా ఉంటుంది. మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం 100% మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం. అయితే ప్రెసిడెంట్ సీట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరు పడితే నుంచుంటే వీల్లేదు. ఈ సంవత్సరం ఎగ్జిబిటర్ సెక్టర్కి వచ్చింది కాబట్టి ఎగ్జిబిటర్లో ఎవరైనా ఒక నుంచోవచ్చు నెగిన వాళ్ళు. అంతే తప్ప మళ్ళీ ఫ్లూయిడ్ సెక్టర్ వాళ్ళు లేదా ప్రొడ్యూసర్ సెక్టర్ వాళ్ళు నుంచి ఉంటే అవకాశం లేదు. ఆ బయలులా ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారండి. థ్యాంక్ యూ. సో ఇది చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారమే ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్స్ నుంచి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. టోటల్గా 4 సెక్టార్లకు సంబంధించి 48 మంది, అలాగే 4 సెక్టార్ చైర్మన్లు మొత్తం కలిపి 52 మంది సభ్యులు ఈ కొత్త నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే దిశగా కూడా ఈరోజు సాయంత్రం కొత్త కార్యవర్గం అనేది ఏర్పాటు కానుంది. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ABN.